బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అవినీతి ఎందెందు వెతికినా అందందు దర్శనమిచ్చే సర్వాంతర్యామిగా మారి చాన్నాలైంది. పనుల కోసం ప్రజల సొమ్మును గుటకాయ స్వాహా చేస్తున్న విషపురుగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పుడు లిస్టులో మరో అవినీతి అనకుండా చేరిపోయింది. మరి ఎవరా కేటుగాడు ఏంటా కహాని? అవినీతికి ఆకలి ఎక్కువ అని విన్నాం, కానీ ఆ రేంజ్ ఆకలి ఉంటుందని ఇతగాడిని చూస్తేనే అర్థమవుతుంది. పేరు జీవన్ లాల్, వృత్తి ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్. కానీ ఆయన ఇన్కమ్ ని పెంచుకోవడం కోసం ఎత్తిన కమిషనర్ అవతారం ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేస్తుంది. ఇతని బేరాలు, దందాలు, బినామీ ఆస్తులు చూస్తుంటే ఎవరైనా బిత్తరపోవాల్సిందే. మందిని ముంచే తెలివితేటలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కొడుకే ఈ జీవన్ లాల్ ఇటీవల ముంబైలో 70 లక్షల లంచం తీసుకుంటూ సిబిఐకి చిక్కాడి కేటిగాడు. ఇక ఎన్నాళ్ళు ఇతగాడిని చేసిన కలెక్షన్స్ చూసి సిబిఐ అధికారులే షాక్ అవుతున్నారు. ముంబైకి చెందిన ఎన్డీడబ్ల్యూ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి 2.5 కోట్ల విలువైన ఫ్లాట్ను లంచంగా తీసుకున్నాడు ఈ అవినీతి తిమింగలం. అంతేకాదు, ఖమ్మం జిల్లాకు చెందిన బినామీ దండెల్ వెంకటేశ్వర్లు పేరిట ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ముంబైలోని మరో 2 సంస్థల నుంచి కూడా 35 లక్షల లంచం తీసుకున్నట్లు సిబిఐ తేల్చింది. ఈ సొమ్మును హవాలా ద్వారా స్వీకరించినట్లు దర్యాప్తు బృందం ఆధారాలు సేకరించింది. షాపూర్జీ పల్లంజీ నిర్మాణ సంస్థ టాక్సేషన్ ఫైల్ పెండింగ్ ను క్లియర్ చేసేందుకు 1.20 కోట్లు లంచం డిమాండ్ చేసినట్లు సిబిఐ దృష్టికి వచ్చింది. ఇక ఇద్దరు మధ్యవర్తుల ద్వారా 15 లక్షల లంచం తీసుకున్న జీవన్ లాల్ మరో 70 లక్షలు తీసుకుంటుండగా పక్కా ఆధారాలతో సిబిఐ అధికారులకు దొరికాడు. ఈ వ్యవహారంలో మొత్తం 15 మందిపై సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. లంచం ఇచ్చిన వారిని కూడా నిందితులుగా చేర్చారు. మొత్తంగా జీవన్ లాల్ అవినీతి లీల ఇప్పుడు యావత్ సివిల్ సర్వెంట్లకే మచ్చ తెస్తోంది.